ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని డయాబెటీస్ అంటారు. హ్మ్. అంటే సాధారణ నిల్వల కన్నా అధిక చక్కెర స్థాయి నిల్వలు ఎక్కువైనప్పుడు అది ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి దాన్ని షుగర్ వ్యాధి కింద గ్రహిస్తారనమాట. ఓకే. సో ఇది నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి నార్మల్ స్థాయి షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ లెవెల్ అంటే పరగడుపున ఉండే చక్కెర స్థాయి నిల్వలు 126 లోపు ఉండాలి. హ్మ్. అండ్ టిఫిన్ తిన్న 1.5 to 2 hours మధ్యలో ఉండే చక్కెర స్థాయి నిల్వలు 180 లోపల ఉండాలి. ఓకే. ఓకే, సో దీనికన్నా బియాండ్ గనక ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. ఓకే. దీంట్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ప్రీ డయాబెటీస్ అంటారు, ఇంకోటి ఓవర్ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే షుగర్ వ్యాధి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని ఒక అలార్మింగ్ కండిషన్ ప్రతి ఒక్కరికి తెలిపేది ప్రీ డయాబెటీస్ అంటారు. సో ఆ ప్రీ డయాబెటీస్ ఏంటంటే పరగడుపున గనక చెక్ చేసిన చక్కెర స్థాయిలు 100 to 126 లోపల గనక ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అదే 180 to 200 మధ్యలో గనక ఉంటే దాన్ని కూడా ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే అది టిఫిన్ తిన్న గంటన్నర తర్వాత. అదే ట్రీట్మెంట్ లో ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళకి కంపల్సరీగా డయాబెటిక్ షుగర్ లెవెల్స్ ఎంత నార్మల్ గా ఉండాలంటే 100 to 120 లోపల ఉండాలి. అది టిఫిన్ తిన్న గంటన్నరకి 180 లోపల ఉండాలి. దీనికన్నా ఎక్కువ గనక వస్తే ఇంకా కాంప్లికేషన్స్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటారు? డయాబెటీస్ అనేది ఇప్పుడు చూస్తే వరల్డ్ లోనే అదొక అలార్మింగ్ కండిషన్ అయిపోయింది. డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే ఒకటి వంశ పారంపర్యంగా ఎవరికైతే ఆ డయాబెటిక్ జీన్స్ కనుక ఉంటుందో అలా పేరెంటల్ మెటర్నల్ హిస్టరీలో నుంచి వాళ్ళ హెరిడిటీ ప్యాటర్న్ బట్టి మిగిలిన వాళ్ళకి సంక్రమిస్తుంది. అంటే వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. వంశ పారంపర్యంగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ వైరల్ డిసీజెస్ మూలాన కూడా వస్తుంది. దట్ కెన్ బి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేకపోతే ఏమన్నా ఇంకా మిగిలిన వైరల్ ప్యాంక్రిటైటిస్ కానీ, లేకపోతే హిప్టైటిస్ బి, హిప్టైటిస్ సి వైరస్లు కానీ, అట్లా వైరస్ కారణంగా కూడా వస్తుంది. అలా కాకుండా ఇంకా కొన్ని ఒబిసిటీ అంటే మామూలుగా ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ బిఎంఐ మెయింటైన్ చేసే వాళ్ళకి, బాగా ఊబకాయం ఉంటే వాళ్ళకు కూడా ఈ డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు ఉన్న నార్మల్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీలో ఒకళ్ళు కంపల్సరీగా డయాబెటిక్ ప్యాటర్న్ లోకి వెళ్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ప్యాటర్న్ సరిగ్గా లేదు. అధికంగా ఏంటంటే వాళ్ళు వర్క్ ఓరియంటెడ్ గా ఉండిపోవటం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయకపోవటం, సరైన డైట్ తీసుకోకపోవటం, దాంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. స్లీపింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి మిగిలిన ఇతరత్ర వర్క్ నుంచి సంక్రమించే స్ట్రెస్ కారణంగా కూడా చాలా మంది ఇప్పుడు డయాబెటిక్ ప్యాటర్న్ లోకి వెళ్తున్నారు. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ఎలా గుర్తించాలి? ఓకే, డయాబెటీస్ లో ముఖ్యంగా ఏంటంటే అన్ని చాలా వరకు లైక్ కంప్లైంట్స్ ఉంటాయి. మెయిన్ 10 కంప్లైంట్స్ కొంచెం వివరిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అండ్ జనరలైజ్డ్ వీక్నెస్, అంటే ఎప్పుడు చూసినా టైర్డ్ గా ఉంటారు. టైర్డ్ గా ఉంటున్నాము, మనకి ఏమైనా న్యూట్రియంట్స్ తక్కువైనాయా, ఏమైనా ఫుడ్ తక్కువ అవుతుందా అని అది కూడా తిని చూస్తారు వాళ్ళు. బట్ ఓవరాల్ డే అంతా ఫ్యాటిక్ గా, టైర్డ్నెస్ గా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ గ్లూకోజ్ మాదిరిగా కన్వర్ట్ అయ్యి రక్తంలో నిల్వ ఉండిపోతుంది. ఇది ఎప్పుడైతే లోపల సెల్స్ అబ్జార్బ్ చేసుకొని దాన్ని ఒక స్టోరేజ్ కింద తీసుకెళ్తుందో అప్పుడు అది కరెక్ట్ ప్యాటర్న్ లో ఉన్నట్టు. కాకపోతే ఈ చక్కెర స్థాయిలు ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో ఎక్కువ శాతం బ్లడ్ లో నిల్వ ఉండిపోతుంది అనమాట. సో దాంతో ఏంటంటే అది డిఫరెంట్ ఆర్గన్స్ ని హిట్ చేసి ఎప్పుడు వీక్నెస్, టైర్డ్నెస్ గా ఫీల్ అవుతా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎక్సెసివ్ థర్స్టీనెస్, అంటే విపరీతమైన దాహం వేయటం. ఎక్కువ స్థాయి గ్లూకోజ్ నిల్వలు బ్లడ్ లో ఉన్నప్పుడు అది కిడ్నీస్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అది ఎక్స్క్రీట్ అయినప్పుడు దాంతో కూడా ఎక్కువగా వాటర్ శాతం కూడా బయటకు పోతుంది అనమాట. సో ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ శాతం బయటకు పోతుందో ఎక్కువ వాటర్ తీసుకోవాలనిపించడం, విపరీతమైన దాహం వేయటం, అలాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనమాట. గ్లూకోజ్ నిల్వలంతా యూరిన్ ద్వారా బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా పాలీ యూరినేషన్, రోజుకన్నా ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళటం, ఎస్పెషల్లీ రాత్రి టైం ఎక్కువ సార్లు వెళ్ళటం, దాన్ని పాలియూరియా, నాక్టర్నల్ యూరియా అంటారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సెసివ్ హంగర్, ఎంత తిన్నా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ప్రథమమైన సిమ్టమ్. ఇంకా కాళ్ళు మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, షుగర్ నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు నర్వ్స్ పైన ఏదైతే మైలిన్ షీత్ ఉంటుందో అది ఒక లేయర్ అన్నమాట. అది బాగా దెబ్బతిని మూలన ఆ నర్వ్ బయటికి ఎక్స్పోజ్ అయ్యి లోపల దీంతో ఆ టింగ్లింగ్ సెన్సేషన్, కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, నమ్నెస్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్లరింగ్ ఆఫ్ విజన్, అంటే కంటి చూపు మందగించటం అన్నమాట. ఎక్కువ గ్లూకోజ్ నిల్వలు కంట్లో ఉన్న లెన్స్ ఆ భాగంలో అక్యుములేట్ అవుతుంది. దాంతో ఏంటంటే విజన్ లో మార్పులు వస్తూ ఉంటాయి, బ్లర్డ్ గా కనపడటం అట్లా. ఇంకా తల తిరగటం, ఎక్కువ అంటే తల తిప్పుతున్నట్టు ఉండటం, లేకపోతే ఒకవైపు విసిరేయటం, ఇట్లాంటివన్నీ. ఇంకొకటి స్కిన్ డ్రైనెస్, అండ్ ఒక్కొక్కరికి ఇచ్చి స్కిన్ రావటం, కొంతమందికి ర్యాష్ రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక బాడీ మీద సహజమైన మార్పులు ఏంటంటే అకెంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. అంటే మెడ భాగంలో కానీ లేకపోతే ఆర్మ్ పిట్స్ లో అట్లా ఫోల్డ్ అయ్యే రీజియన్స్ లో ఎక్కువగా నల్ల పొరలాగా ఫామ్ అవటం. దట్ ఈస్ డ్యూ టు ఏంటంటే ఈ ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలు సెల్స్ ని ప్రొలిఫరేట్ చేసి ఆ కెరాటినోసైట్స్ ని వాటిని ప్రొలిఫరేట్ చేసి డార్క్ పిగ్మెంటేషన్ ఫామ్ చేస్తూ ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఎక్కువగా దళసరిగా నల్లటి పట్టీ లాగా అట్లా ఫామ్ అవుతా ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ షుగర్, అంటే షుగర్ బ్లడ్ లో ఉన్నప్పుడు అది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళటం ద్వారా, దట్ ఈస్ కాల్డ్ స్వీట్ యూరిన్. ఎక్కడైతే స్వీట్ ఉంటాయో క్రిములన్నీ ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటా ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువగా ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండటం, ఇమ్యూనిటీ పడిపోవటం, అట్లాంటి లక్షణాలు కనపడతా ఉంటాయి. ఓకే, అయితే వీళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి న్యూట్రియంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే పోషకాహారాలు కరెక్ట్ గా ఉంటే చాలా వరకు మందులు లేకుండా మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ 3 రకాలుగా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్ అన్ని మూడు మనకి చాలా ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. సో డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే ఆ కార్బోహైడ్రేట్ శాతం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్ గా గ్లూకోజ్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయంటే ఎక్కువగా దుంపలు అంటే సాయిల్ కింద పండే కూరగాయలన్నిట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు రైస్ తీసుకుంటే రైస్ లో కూడా చాలా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉంది, రైస్ తినొచ్చా తినకూడదా? ఏదైనా సరే అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా దానికి సంబంధించిన తక్కువ, అంటే 100 grams ఆఫ్ రైస్, 75 grams ఆఫ్ రైస్, డిపెండ్స్ అపాన్ అవర్ బిఎంఐ అన్నమాట. మనకి ఎంత కావాలి, మన బిఎంఐ ప్రకారం మనం ఎంత వర్క్ మనం స్పెండ్ చేస్తున్నామో అది క్యాల్కులేట్ చేసుకుని అంత క్యాలరీ మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 500 calories ఫుడ్ మనం తీసుకున్నాం, బట్ ఓన్లీ 100 calories మనం స్పెండ్ చేస్తుంటే మిగిలిన 400 calories మన బాడీలో గ్లూకోజ్ మాదిరిగా సెటిల్ అయిపోతుంది. అది లివరు మిగిలిన ఆర్గాన్స్ తీసుకొని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీంతో ఏంటంటే ఆ పొట్ట భాగంలో విజరల్ ఎడిపోసిటీ అనేది ఫ్యాట్ కంటెంట్ అది పెరిగిపోతా ఉంటుంది. సో అందుకనే రైస్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే అది క్యాలరీ క్వాంటిటీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇండివిజువల్ గా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ తీసుకుంటా వెళ్ళాలి. సో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ లో ఇప్పుడు రైస్, ఆట ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు మిల్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, మిల్లెట్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, బట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రైస్ కన్నా కంపారిటివ్లీ మిల్లెట్స్ చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో ఇలా స్లోగా డైజెస్ట్ అయినప్పుడు ఏంటంటే ఏదైతే లోపల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో ఇది స్లోగా దాని మీద యాక్ట్ చేసి స్లోగా దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఇప్పుడు అందరూ మిల్లెట్ డైట్ అని, కీటో డైట్ అని ఇవన్నీ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వీటికి దీని ఎనర్జీ కన్సంప్షన్ కానీ ఎనర్జీ రిలీజ్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్ దెన్ రైస్ అన్నమాట. ఎక్కువగా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్స్ ఏంటంటే లోపల గ్లూకోజ్ స్థాయిలు తగ్గిస్తుంది అండ్ ఫ్యూయల్ అండ్ ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ అన్నమాట. దీంతో మనిషికి టైర్డ్నెస్ అది తగ్గుతుంది. సో అండ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ స్థాయిలు ఏదైతే బ్లడ్ లో ఉంటుందో అది మిగిలిన మజిల్, ఫ్యాట్
టిష్యూ ఇవన్నీ కూడా దాన్ని అబ్జార్బ్ చేసుకొని ఎక్కువగా ఫ్యూయల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మైక్రోన్యూట్రియన్స్ కూడా చాలా అవసరం. అది మనకి ఫ్రూట్స్ అండ్ నట్స్ ద్వారా వస్తుంది అనమాట. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.